ఇక వివరాల్లోకి వెళ్తే ఏలేరు ముంపున గురయ్యే ప్రాంతాలను గుర్తించి అక్కడ ముందస్తు సహాయక చర్యలను చేపట్టి ప్రజలను అప్రమత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో అన్ని చర్యలను చేపడుతోందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలియజేశారు. సామలకోట మండలం వికేరాయపురం గ్రామంలో ఏలేరు ఏటిగట్టు ముందస్తు చర్యల్లో భాగంగా గండిపడకుండా పనులు జరుగుతున్న ప్రదేశాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాయల రంగనాథ్, గ్రామ నాయకులు, అధికారులు తదితరులతో కలిసి పరిశీలించారు. అనంతరం పెద్దాపురం మండలం జి రాగంపేట, వడ్లమూరు గ్రామాల మధ్య ఉన్న ఏలేరు కాలువను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాయల రంగనాథ్, నియోజకవర్గ నాయకులు, గ్రామస్తులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎలా పనిచేస్తున్నారో తీసుకోవడం కేంద్రం కూడా మరి సాయం చేసింది. ఇప్పుడు ఇంకా సాయం చేయవలసిన అవసరం ఉంది. మొన్న అయితే మరి విజయవాడ సంబంధించి జరిగింది. ఇప్పుడు ఉత్తరాంధ్ర కానీ ఇప్పుడు మరి ఈ కాకినాడ పార్లమెంట్లో ఏలేరు పొంగడం వల్ల దాని కూడా పూర్తి నష్టం కలిగింది. దానికి సహకారం చేయవలసిన బాధ్యత కేంద్రానికి కూడా ఉంది. అంచనాలు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు రోజు కూడా అధికారులందరూ కూడా అంచనాలు కూడా మారుతున్నాయి, పెరుగుతున్నాయి బాగా నష్టం. దానికి తగ్గట్టుగా ఇవాళ కేంద్రం కూడా సహకారం చేయమంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ విజయవాడ అయిన తర్వాత ఇప్పుడు ఉత్తరాంధ్ర కానీ ఇటు ఏలేరు మీద కూడా కాన్సన్ట్రేట్ చేశాడు. దాని నష్టం అంతా కూడా భర్తీ చేయడం కోసం ఆయన ఎప్పటికప్పుడు కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాడు. మన ఇక్కడైతే మరి టిట్కోయిట్లు మునిగిపోయి దానికి ఆహారం ఇవ్వాలని చెప్పడం జరిగింది. దాని మీద మరి 5 కేజీలు కానీ పప్పులు కానీ అన్నీ కూడా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. వాటర్ ప్యాకెట్స్ ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. అలాగే ఈ కాండ్రకోట కానీ ఇవాళ ఇప్పుడు నా పెద్దాపురం 5-6 గ్రామాలు ఇవాళ మునిగిని దాన్ని కూడా ఇప్పుడు వెళ్ళడానికి చూస్తాం. మేము వెళ్ళడం జరుగుతుంది. నిన్నటి వరకు కూడా విజయవాడలో ఉన్నాం. ఈ ఏలేరు పెరిగిందని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. నాయకులందరూ కూడా ఇప్పటికే గ్రామాల్లో ఉండి ప్రజల కోసం తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన, బీజేపీ అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు. ఫీల్డ్లో ఉండి పనిచేస్తున్నారు. అలాగే ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా పెరిగినా దాన్ని ఎదుర్కొనడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చి సహకారం అందించండి చెప్పడం జరిగింది. అలాగే వ్యవసాయానికి సంబంధించి అధికారులు కూడా ఇక్కడ రావడం జరిగింది. వ్యవసాయం ఎంత పోయింది అంటే ఇప్పుడు అంచనాలు కూడా తయారు చేసి రైతులను కూడా ఆదుకోవాలని ఆలోచనతో